నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. ఇవాళనైతే అమెరికాలో చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది. ఇగో టీ ప్యాడ్ వాళ్ళు ప్రిస్కోలో చాలా ధూమ్ధామ్గా బతుకమ్మ చేస్తారండి. ఇక నేను చిటితల్లి రెడీ అవుతున్నాం. చిటితల్లి రెడీ అయింది, ఇగో నేను కూడా రెడీ అయ్యి వచ్చిన. ఇండియాలో ఉన్నప్పుడైతే 9 బతుకమ్మలు చేసేదాన్ని. ఈడ మాత్రం ఎన్ని వీలైతే అన్ని చేస్తున్నా. టీ ప్యాడ్ వాళ్ళు చాలా ధూమ్ధామ్గా చేస్తారనమాట చిన్న బతుకమ్మని. ఎంగిలి పూల బతుకమ్మ ఇది ఫస్ట్ రోజు. ఇగో నాకైతే బతుకమ్మ చేసారంటే మస్తు ఇష్టము. బతుకమ్మ చేయాలంటే ఫస్ట్ ఆకులతోనే మొదలు పెట్టాలన్నమాట. గుమ్మడాకులు లేవు, ఉన్న ఆకులతోనైతే స్టార్ట్ చేస్తున్నా. చిటితల్లి కూడా నేను కూడా చేస్తా బతుకమ్మ అన్నది. కొన్ని పువ్వులు కూడా చిటితల్లితోనే పెట్టించిన అన్నమాట. ఆకులు అయిపోయాక తంగేడు పువ్వుతోని మొదలు పెట్టాలి. అది ఈడనైతే తంగేడు పువ్వు కొందామన్నా అసలుకే దొరకది. అందుకనే తంగేడు పూల కలరు, పసుపచ్చ కలరు, చామంతి పూలను అయితే పెడుతున్నా. ఇగో ఇండియాలో ఉన్నప్పుడు కూడా అన్ని పువ్వులకు నేనే పోయేదాన్ని. బతుకమ్మ పువ్వు అంటే మస్తు ఇష్టము. పొద్దున్నే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అడవికి పోయేటోళ్ళం. అడవిలో తంగేడు పువ్వు, గునుక పువ్వు, ప్రతి ఒక్క పువ్వు తెంపుకొని వచ్చి బతుకమ్మనైతే ఇష్టంగా వేర్చుకునేదాన్ని నేనైతే. అంతే ఇష్టంగా ఈడ కొనుక్కొచ్చిన పువ్వులతోని మస్తు వేరుస్తున్నా బతుకమ్మ. అందరికీ బతుకమ్మ 9 రోజులు చేసుడు వీలు కాదు కదా. అలాంటప్పుడు పెద్దలకి బియ్యం ఇచ్చిన రోజు మాత్రం తప్పనిసరి చేస్తారు కదా. మీలో ఎంతమంది పెద్దలకు బియ్యం ఇస్తారో అనేది కామెంట్లో పెట్టుండ్రి. మేమైతే తప్పనిసరి పెద్దలకు ఈరోజు అమావాస్య రోజు బియ్యం ఇచ్చి బతుకమ్మను స్టార్ట్ చేస్తామన్నమాట. బతుకమ్మను స్టార్ట్ చేయక ముందుకే బొడ్డమ్మ ఉంటుంది. బొడ్డమ్మతో మొదలు అసలు బతుకమ్మ పండుగ అయితే మాకు. 9 రంగుల పువ్వులను వాడి బతుకమ్మను చేసిన. 2 బొకేల పువ్వులన్నీ వాడిన బతుకమ్మనైతే తయారైంది. బతుకమ్మ చేసినాక ప్రసాదం కూడా తప్పనిసరి తీసుకుపోతాం మేము. నేనైతే ఫస్ట్ ప్రసాదం ఏం చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇగో ఈడనైతే ఇక ఫుల్ వాన మొదలైంది. ఒకటి అనుకుంటే ఒకటైంది. మేమేమో బాగా ధూమ్ధామ్గా బతుకమ్మ ఆడదామంటే ఫుల్ వర్షము, తండర్సు. చిటితల్లి రానన్నది. ఇక మా గంట దూరంలో ఉంది. ఇక ఏం చేద్దామని మా ఇంటి దగ్గరనే పెట్టుకొని చిటితల్లి నేను ఇద్దరం కలుపుకొని ఆ వానల్నే ఆడినాం. ఇక చిటితల్లి అయితే లంగ పైకి చెక్కి మరీ ఆడుతుంది బతుకమ్మ. చిన్నప్పటి నుంచి చిటితల్లికి నాలాగానే బతుకమ్మ మస్తు ఇష్టం. బతుకమ్మ పాటలు మీలో ఎంతమందికి వచ్చు? నాకైతే ఫుల్ బతుకమ్మ పాటలు వచ్చు. కావాలన్న వాళ్ళు కామెంట్లో పెట్టుర్రు ఇది కూడా. ఇగో మేమైతే ఫుల్గా వానల్నే మంచిగా బతుకమ్మ ఆడినాం. ఇక గంగమ్మ ఒడికి చేర్చేటప్పుడే ఉంది. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఏం చేస్తాంలే ఈసారి అయితే ఇగో ఇప్పుడైతే ఇట్లా చేసినాం. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ మంచిగా ఆడుకుందాం అనుకొని ఇక బతుకమ్మనైతే గంగమ్మ ఒడికి చేర్చినాం. అన్నట్టు వీడియోకు ఒక్క లైక్, సబ్స్క్రైబ్ మరవద్దు. మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు.